జూనియర్ ఎన్టీఆర్ 29వ వర్ధంతి సందర్భంగా ఆయన మనవళ్లు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్రనటుడిగా రాణించి, ఆపై నాయకుడిగా ప్రజల మనస్సులో చిరస్థాయిలో నిలిచిపోయిన తమ తాత నందమూరి తారక రామారావు సేవల గురించి వారు మరోసారి గుర్తు చేశారు. ఈ సందర్భంగా రామారావు అభిమానులు నివాళులు తెలుపుతున్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో నేడు మెగా రక్తదాన శిబిరం నిర్వహించనున్నారు. బసవ తారకం ఆసుపత్రిలో తన తండ్రి ఎన్టీఆర్‌కు బాలకృష్ణ నివాళులు అర్పించనున్నారు. సుమారు 6 ఏళ్ల క్రితం రామారావు 97వ జయంతి సందర్భంగా పలువురు ప్రముఖులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఎన్టీఆర్ ఘాట్‌ని సందర్శించారు. అదే సమయంలో జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ కూడా తాతయ్య సమాధి వద్దకు చేరుకున్నారు. జయంతి సందర్భంగా పూలతో కలకలలాడాల్సిన సమాధి అలంకరణ లేక బోసిపోవడంతో చూసి తారక్ అసహనం వ్యక్తం చేశారు. దీంతో వారు వెంటనే పూలు తెప్పించి సమాధిని ఘనంగా అలంకరించారు. తన అభిమానులు సాయంతో కొన్ని నిమిషాల్లోనే సమాధి మొత్తం పూలతో కలకలలాడేలా చేశారు. ఆ తరువాత వారిద్దరూ నివాళులు అర్పించారు. ఆ సందర్భంగా తారక్ మీడియాతో మాట్లాడుతూ, ఇక నుంచి తాత వర్ధంతి, జయంతి వేడుకలు ఏర్పాట్లను తానే స్వయంగా చూసుకుంటానని ప్రకటించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు ఎన్టీఆర్‌కు సంబంధించిన కార్యక్రమం ఏదైనా సరే ఆయన సమాధిని పూలమాలతో అలంకరిస్తూ వస్తున్నారు. గత ఏడాదిలో కూడా తారక్ దగ్గరుండి తాతయ్య సమాధిని పూలతో అలంకరణ చేశారు. అయితే తండ్రికి నివాళులు అర్పించేందుకు వచ్చిన బాలకృష్ణ ఫైర్ అయ్యారు. అక్కడ ఎక్కువగా తారక్ ఫ్లెక్సీలు కనిపించడంతో వాటిని తొలగించాలని తన అభిమానులతో చెప్పారు. దీంతో అక్కడ కాస్త ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఫ్లెక్సీలను తొలగించిన చోటే మళ్లీ తారక్ అభిమానులు కొత్త కటౌట్స్ ఏర్పాటు చేశారు. ఆపై వాటిని పాలతో అభిషేకం చేశారు. అయితే ఈసారి బసవ తారకం ఆసుపత్రిలో తన తండ్రి ఎన్టీఆర్‌కు బాలకృష్ణ నివాళులు అర్పించనున్నారు.